సంపూర్ణ కార్తీక మహాపురాణం 18వ రోజు పారాయణం. నారదుడు చెప్పినదంతా విన్న పృథువు, ఓ దేవర్షి, కార్తీక మాసపు గొప్పతనమును వివరించి చెప్పి నన్ను ధన్యుణ్ణి చేశావు. అదేవిధంగా స్నానాది విధుల్ని, ఉద్యాపనా విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసినదిగా త్వరగా నలువచూలి ఇలా చెప్పసాగాడు. అస్మిన్ యస్యతు మాసస్య యా శుద్ధైకాదశీ భవే కార్తీకస్య వ్రతారంభం తస్యాం కుర్యాదతంత్రితః. మహారాజా, ఈ కార్తీక వ్రతాన్ని నిరలసుడు, జాగరూకుడు అయి ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి. వ్రతస్థుడైన వాడు తెల్లవారుజామునే లేచి చెంబుతో నీళ్లు తీసుకొని తూర్పు దిశగా గాని ఊరి వెలుపలికి గాని వెళ్ళి యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకొని తలకు గుడ్డ చుట్టుకొని ముఖాన్ని నియమించి ఉమ్మివేయడం మొదలైన పని చేయకుండా మూత్రపూరిషాలను విసర్జించాలి. పగలు గాని సంధ్యలలో గాని అయితే ఉత్తరాభిముఖంగాను, రాత్రుళ్ళైతే దక్షిణాభిముఖంగాను ఈ అవశిష్టాన్ని పూర్తి చేసుకోవాలి. అనంతరం మూత్రావయవాన్ని చేతబట్టుకొని మట్టితోటి శుభ్రం చేసుకొని లింగమందు ఒకసారి, గుదమందు 3 సార్లు నీళ్లతోనూ, 2 సార్లు మట్టితోనూ, అపానమందు 5 సార్లు, లింగమందు 10 సార్లు నీళ్లతోనూ, రెండింటి యందును మట్టితో 7 సార్లు. ఈ విధంగా గృహస్థులకు శౌచ విధి చెప్పబడింది. ఈ శౌచం బ్రహ్మచారికి దీనికంటే 2 రెట్లు, వానప్రస్థులకు 3 రెట్లు, యతులకు 4 రెట్లుగాను నిర్ణయించబడింది. ఇది పగలు జరిపే శౌచం. ఏ ఆశ్రమం వాళ్ళైనా సరే రాత్రిపూట ఇందులో సగం ఆచరిస్తే చాలు. ఆతృతాపరులైన వాళ్ళు అందులో సగం, ప్రయాణాల్లో మార్గమధ్యంలో ఉన్నవాళ్ళు అందులో సగాన్ని పాటించాలి. కరచరణాంగాది శౌచకర్మ చేసుకొనని వాళ్ళు ఆచరించే కర్మలేవి కూడా తత్ఫలితాలనియ్యవు. ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టివ్వవు. కాబట్టి ముఖమును, జిహ్వను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఆయుర్బలం యశోవర్చః ప్రజా పశువసూనిచ బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాంచ తన్నో దేహి వనస్పతి అనే మంత్రం పఠిస్తూ పాలవృక్షం యొక్క 12 అంగుళాల శాఖతో దంతధావనం చేసుకోవాలి. క్షయతిథులలోనూ, ఉపవాస దినాలలోనూ, పాడ్యమి, అమావాస్య, నవమి, పక్ష, సప్తమి, సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేసుకోకూడదు. ముళ్ళ చెట్లు, ప్రత్తి, వావి, మోదుగ, మర్రి, ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు. దంతధావనం తర్వాత భక్తి, నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంబూలాదులను గ్రహించి శివాలయానికి గాని విష్ణువాలయానికి గాని వెళ్ళి అక్కడ దేవతలకు అర్ఘ్య పాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాన్ని సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి. దేవాలయాలలోని గాయకులు, వర్తకులు, తాళ మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణుస్వరూపులుగా భావించి పుష్ప తాంబూలాదులతో అర్చించాలి. కృతయుగంలో యజ్ఞం, ద్వాపరంలో దానం భగవత్ప్రీతికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తనం ఒక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది. నాయనా పృథురాజా, ఒకానొకసారి నేను శ్రీహరిని దర్శించి, తాత, నీ యొక్క నిజమైన నివాస స్థానమేదో చెప్పమని కోరాను. అందుకాయన చిన్మయ చిరునవ్వు నవ్వుతూ, నారద, నేను వైకుంఠంలో గాని యోగుల హృదయాలలో గాని ఉండను. కేవలం నా భక్తులు నన్ను ఎక్కడ కీర్తిస్తూ ఉంటారో అక్కడ మాత్రమే ఉంటాను. నన్ను కీర్తించే భక్తులను ఎవరైనా గౌరవించినట్లయితే సంతోషిస్తాను. నన్ను షోడశోపచారాలతో పూజించినా నాకంత సంతోషం కలగదు. ఎవరైతే నా పురాణగాథలను, నా భక్తుల కీర్తనలను విని నిందిస్తారో వాళ్లే నాకు శత్రువులవుతున్నారు అని చెప్పాడు. ఓ రాజా, దిరిశన, ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి, బూరుగ, జిల్లేడు, కొండగోగు వీటి పుష్పాలు గాని తెల్లటి అక్షతలు గాని విష్ణువును పూజించటకు పనికిరావు. అదేవిధంగా జపాకుసుమాలు, మొల్ల పుష్పాలు, దిరిశన పువ్వులు, బండిగురివింద, మాలతీ పుష్పాలు ఇవి ఈశ్వరుడిని పూజించేందుకు తగవు. ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసీ దళాలతో వినాయకుడిని, గరికతో దుర్గాదేవిని, అవిసె పువ్వులతో సూర్యుని పూజించకూడదు. ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి. అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం సురేశ్వర యత్ పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. ఓ దేవ, మంత్రక్రియాదిక లోపభూయిష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ పరిపూర్ణమైనదగునుగాక.
అని క్షమాపణ కోరుకోవాలి. ఆ పిదప దైవానికి ప్రదర్శన నమస్కారాలను ఆచరించి పునఃక్షమాపణలు చెప్పుకొని నృత్య గానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి. ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివ పూజను గాని విష్ణు పూజను గాని ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్ళై వైకుంఠాన్ని పొంది తీరుతారు. నారదుడు ఇలా చెప్తున్నాడు. రాజా, మరింత వివరంగా చెప్తాను విను. వ్రతస్థుడు మరో 2 ఘడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు, దర్భలు, అక్షతులు, పువ్వులు, గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి. చెరువులలో గాని దైవ నిర్మిత జలాశయాలలో గాని నదులలో గాని సాగర సంగమాలలో గాని స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి 10 రెట్లు పుణ్యాన్నిస్తుంది. ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు 10 రెట్లు ఫలం కలుగుతుంది. ముందుగా విష్ణువును స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలనియ్యాలి. నమః కమలనాభాయ నమస్తే జలసాయిని నమస్తేస్తు హృషీకేశ గృహానార్ఘ్యం నమోస్తుతే. ఉపరి విధంగా అర్ఘ్యాదులనిచ్చి దైవధ్యాన నమస్కారాదులను చేసి, ఓ దామోదర, ఈ జలమందు స్నానము చేయుటకు ప్రయత్నించుతున్నాను. నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించిపోవునుగాక. హే రాధారమణ, విష్ణు కార్తీక వ్రతస్నాతుడనగుచున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించుదువుగాక. ఇలా వ్రతస్థుడు గంగా, విష్ణు, శివ, సూర్యుల్ని స్మరించి బొడ్డులోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చెయ్యాలి. గృహస్థులు ఉసిరికపప్పు, నువ్వుల చూర్ణంతోనూ, యతులు తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చెయ్యాలి. విధియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ 6 తిథులలోనూ నువ్వులతోనూ ఉసిరిక పండ్లతోనూ స్నానం చేయకూడదు. ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తరువాతనే మంత్రస్నానం చెయ్యాలి. స్త్రీలు, శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి. భక్తిగమ్యుడై ఎవడు దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడయ్యాడో సర్వాపహరుడైన ఆ విష్ణువు నన్నీ స్నానముచే పవిత్రుని చేయుగాక. విష్ణాజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుని చేయుదురుగాక. రహోయజ్ఞ మంత్రబీజా సంయుతాలైన వేదాలు, వశిష్ఠ కశ్యపాది మునివరిష్ఠులు నన్ను పవిత్రునిగా చేయుదురుగాక. గంగానది, సర్వనదులు, తీర్థాలు, జలధారలు, నదాలు, సప్తసాగరాలు, హృదాలు నన్ను పవిత్రుని చేయుగాక. ముల్లోకాలలోనూ గల అరుంధత్యాది పతివ్రతామ తల్లులు, యక్ష, సిద్ధ, గరుడాదులు, ఓషధులు, పర్వతాలు నన్ను పవిత్రులు చేయుగాక. ఉపరిమంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ, ఋషి, పితృతర్పణాలను విధిగా చేయాలి. కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు. ఈ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానం నెరవేర్చుకొని విష్ణు పూజను చేయాలి. పిదప ప్రతిపత్ కార్తీక మాసే స్నాతస్య విధినామమ గృహాణార్ఘ్యం మయాదత్తం రాధయా సహితో హరే అనే మంత్రాలతో గంధ పుష్ప ఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థదైవతాలను స్మరించి సమర్పించాలి. అనంతరం వేదపారీణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజించేటప్పుడు తీర్థాని దక్షిణాపాదే వేదస్తన్ముఖమాశ్రితా సర్వాంగేష్వాశ్రితా దేవా పూజితోసి మదర్చయ. కుడిపాదమందు సర్వతీర్థములు, ముఖమందు చతుర్వేదములు, అవయవములందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడను అవుతున్నాను అని అనుకోవాలి. అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణమాచరించి దేవతలచే నిర్మించబడి మునులచే పూజించబడిన విష్ణుప్రేయసివగు ఓ తులసి, నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను పావనము చేయుగాక అనుకొని నమస్కరించుకోవాలి. తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథా పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవసాలోక్యాన్ని పొందుతారు. సమస్త రోగహారకము, పాపమారకము, పుత్ర పౌత్ర ధనప్రదము, ముక్తికారకము, విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు. 18వ రోజు పారాయణం సమాప్తం.